ఆర్టీసీ డిపో కాడికి తీసుకుపోవడం ఏం పిచ్చా ఏమన్నా తలకాయ నొప్పి ఏమన్నా. అవును. అలా అధ్యక్షుడు లేడు, ఏం లేడు, పోయి ఆడ కూర్చొని మళ్ళీ రెచ్చగొట్టి కార్మికులను చచ్చేదానికి చేసి ఏం మీరు పీకుడు ఏమైనా చేస్తున్నాడా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ఏమి ఇస్తున్నది రోడ్ ట్రాన్స్పోర్ట్ కు? ఊకే వీళ్ళకి కథలైనవి మొత్తం వీటికి వచ్చి రాజకీయాలు చేసుకోవడానికి. రెచ్చగొట్టే చేసి మక్కలిగి లోపల పడేయాలి. చస్తుంటే ఒక కాంచి వీళ్ళకి శవయాత్రలా? ఆడికి తీసుకుపోయి ఎవరైనా టెంప్టేషన్స్ తీసుకుపోయి డిపో ఆడ తీసుకుపోయి పెడతారా? ఎవరన్నా పెట్టనిస్తారా? హోంశాఖ సహాయ మంత్రి కాదు, బుద్ధుండొద్దా? ఇవే కథలా చేసేయి. ఒకవైపు ఏమో చర్చలు జరుగుతుంటాయి, చర్చలలో సానుకూలంగా వస్తుంటాయి, వీళ్ళేమో రెచ్చగొడుతుంటారు. నాయకులా లేకపోతే కార్మికులను చంపే ఇట్లాంటి రెచ్చగొట్టే ఒక భక్షకులా అనేది ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ ఎలాంటి డిమాండ్ ఉండే? ఇంత చిన్న డిమాండ్ ప్రభుత్వం పరిష్కరించలేదని చెప్పి ప్రచారం చేయడానికి చేస్తుండ్రా మీరు? పెట్టిండ్రు, బీజేపీలో వదిలిపెట్టిండ్రు. ఇప్పుడు అసలు బీజేపీలో ఈ కథ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ముందు నుంచి కూడా కొట్లాడుతుండ్రు. వాళ్ళు కొంచెం మేము మద్దతు ఉంటామంటారు. సరే, వాళ్ళు వెనక ఉన్నది నాకు తెలుసు. థామస్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు, అశ్వత్థామ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు, లేకపోతే ఇతరత్ర సంఘాల నాయకులు ఏఐటీసీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతారు, సిఐటి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు, స్టాఫ్ అండ్ వర్కర్స్ అంతా దాని రికార్డు ఉన్నది. కానీ 3 రోజులకే ఇంత పెద్ద ఏంది మీకు అర్థం కావట్లేదు? 30 రోజులు చేసిన రోజు లేదు, 52 రోజులు చేసిన లేదు, మాతో మాట్లాడతలేరు సంఘాల నాయకులు మాకు తెలియని వల్ల. దీంట్లోనే పోలోమని ఇప్పుడు నేను మిర్యాలగూడలో ఒక సంఘటన జరిగింది, మళ్ళీ భద్రాచలంలో ఒకటి జరిగింది. అవును. ఉద్యమ కార్యాచరణ ఎప్పుడు కూడా హక్కుల పరిరక్షణ కొరకు, హక్కుల సాధన కొరకు ఉండాలి. కానీ ప్రొవోక్ చేసి రెచ్చగొట్టి, నేను అంటున్నా ఒక మాట, ఇప్పుడు పెట్రోల్ పోసుకున్నానికి అగ్గిపుల్ల అంటించుకోవాలంటే కూడా పెట్రోల్ పోసుకుంటే పెట్రోల్, కిరోసిన్ పోసుకుంటే కిరోసిన్, అగ్గి పెట్టే అది తడి ఎట్లా కాలుతున్నారు వీళ్ళు? ఏంది కథ? ఎట్లా అసలు బాగా అంటే అది మీరే తెలుసాలి దయాకర్ గారు, అది మీరే తెలుసాలి. అంటే మీ అనుమానంలో వాస్తవం ఉంటే మీరే తెలుసాలి. అధికారంలో ఉంది మీరే కదా, తేల్చాలి. దాని మీద కమిషన్ ఇట్లా ప్రతిసారి ఇట్లా కాలిపోతుంటే ఎవరు రైట్? దయాకర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రభుత్వ హత్యనా? ఇదేం కథ నాకు అర్థం కావట్లేదు. కార్మికులను మనం ఏమైనా ఉంటే, మొన్న నేను ఆర్టిజన్ సమస్య ఉంటే నేను ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చి బట్టి గారితో మాట్లాడి వాళ్ళని టెర్మినేట్ చేయడానికి ప్రతిపాదనలు తయారైనాయి. అది వాళ్ళు మన కార్మికులు ఉద్యమంలో వాళ్ళు ఎంత సీరియస్ గా పనిచేసారో శ్రీనివాస్ గౌడ్ గారికి తెలియదా? మాకు తెలియదా? మేము ఉద్యమంలో ఉన్న వాళ్ళం కదా కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఒక్క నిమిషం.